ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ప్రవాహం కొనసాగుతుంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దకు 3,09,000 క్యూసెక్ల వరద నీరు చేరింది. 3,04,000 క్యూసెక్ల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు. తూర్పుగోదావరి జిల్లాలో వర్షాలు తగ్గినప్పటికీ ఏజెన్సీలో వాగులు, కాలువలు ఉధృతంగానే ప్రవహిస్తున్నాయి. వర్షాల కారణంగా 12,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు. ఖమ్మం జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరిలో ఉధృతి పెరిగింది. భద్రాచలం వద్ద 32 అడుగులకు గోదావరి ప్రవాహం చేరింది. అటు పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో అటువైపు వెళ్తున్న ప్రజలకి అనుమతించడం లేదు. కేవలం కాంక్రీట్ నిర్మాణాలు, గేట్లు మినహా ప్రాజెక్టులో ఏవీ కూడా మిగలట్లేదు. ఇక జిల్లాలో ప్రజల్ని అప్రమత్తం చేశారు అధికారులు. ఇందుకోసం హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలోకి భారీగా వరద నీరు చేరుతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలకు తోడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 3 రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో గోదావరి నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద 31.5 అడుగులకు చేరింది గోదావరి ప్రవాహం. దీంతో స్నాన ఘట్టాల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో వరద ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున చర్యలు చేపట్టారు. భద్రాద్రి జిల్లాలో కురుస్తున్న వర్షాలతో తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగింది. ఛత్తీస్గఢ్లో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. ఇన్ఫ్లో పెరగడంతో 14 గేట్లను పూర్తిగా, మరో 6 గేట్లను పాక్షికంగా ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. తాలిపేరు ప్రాజెక్టులోకి 61,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 66,000 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురంపాడు సమీపంలోని ఈతవాగు పొంగి ప్రవహిస్తోంది. ఈతవాగు పొంగి ప్రవహించడంతో గోదావరి తీర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఈతవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.